ఇక ఇంధన ఆదా చర్యలో భాగంగా కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ కాన్వాయ్లో వాహనాలను తగ్గించేశారు. కేవలం 2 వాహనాల్లోనే మోదీ ప్రయాణించనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా 3 వాహనాల్లో ప్రయాణించనున్నారు. రక్షణ శాఖ మంత్రి 11 నుంచి 4 వాహనాలతో ప్రయాణిస్తారు. ఇక ఇంధన ఆదా చర్యల్లో భాగంగా కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ కాన్వాయ్లో ఉన్న వాహనాలను తగ్గించగా కేవలం 2 వాహనాల్లో మాత్రమే మోదీ ప్రయాణించనున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా 3 వాహనాల్లో ప్రయాణిస్తారు. రక్షణ శాఖ మంత్రి 11 నుంచి 4 వాహనాలతో ప్రయాణించనున్నారు. ఇక పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధాల కారణంగా ఇంధన కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇంధన ఆదా చర్యల్లో భాగంగా కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీలో కాన్వాయ్లో ఉన్న వాహనాలు తగ్గించగా కేవలం 2 వాహనాల్లో మాత్రమే మోదీ ప్రయాణిస్తారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అమిత్ షా కూడా 3 వాహనాల్లో ప్రయాణిస్తారు. ఇక రక్షణ శాఖ మంత్రి 11 నుంచి 4 వాహనాలతో ప్రయాణించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. ప్రత్యేకమైన విమానంలో గన్నవరం